హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అనగా మనకు 4,000 రూపాయలు 6,000 పెన్షన్లకు సంబంధించి మనకు వాయిదా అయితే వేశారు. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి మనకు కొత్త తేదీ కూడా అయితే మనకి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం 15 లక్షల పెన్షన్లు అనేది విడుదల చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇందులో మనకు 1.5 లాక్స్ అనగా మనకు 1,50,000 వితంతు పెన్షన్లు అనేవి జూన్ 12వ తేదీన అయితే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయినప్పటికీ చాలామంది పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ వచ్చారు. బట్ పెన్షన్లు అనేవి దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఎక్కడా మనకు చెప్పలేదు విడుదల చేయమని. అయితే విడుదల చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది విడుదల చేశారు. ఈ ఆప్షన్ ఆల్రెడీ మనకు జూన్ 12వ తేదీన అయితే క్లోజ్ చేశారు. స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఇది భార్యపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేసుకున్నారు. ఈ ఆప్షన్ అనేది మనకు క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేపడతారండి. ఈ వెరిఫికేషన్లో స్పౌస్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి ఇళ్ళ దగ్గరకి అధికారులు వెళ్ళి ఈ వెరిఫికేషన్ అనేది చేపడతారు. ఈ వెరిఫికేషన్లో భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు ప్రూఫ్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అలాగే ఇది నిజంగానే భర్త ఉన్నారా లేదా, నిజంగానే చనిపోయారా అనేది గుర్తిస్తారు. దీని ప్రకారం ఏంటంటే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారు అప్రూవల్ అయితే ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అతను ఈ డాక్యుమెంట్స్ అనేది అప్రూవ్ చేసిన తర్వాత ఎవరైతే భర్త చనిపోయారో అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఏంటంటే పెన్షన్ అనేది పొందడం అయితే జరుగుతుందండి. ఇలా మనకు స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి ఈ వెరిఫికేషన్స్ అనేది ఉంటాయి కాబట్టి దీని కారణంగా ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లు విడుదల చేశారనుకోండి, డైరెక్ట్గా మనము సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది. కాబట్టి దీని కారణంగా ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లు అనేది విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేస్తే కనుక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఎక్కువ రద్దీ అవుతుంది. దీని కారణంగా చాలా వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. కాబట్టి దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. త్వరలో మనకు డేట్ అయితే ఇంకా మనకు చెప్పలేదు. త్వరలో మనకు విడుదల చేస్తారు. విడుదల చేసేటప్పటికి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకు విడవ పెన్షన్లకు మాత్రం విడుదల చేస్తారు. వికలాంగ పెన్షన్కి సంబంధించి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడైతే విడుదల చేసే అవకాశం అయితే ఉండదు. మేబీ మనకు విడుదల చేస్తామని చెప్పేసి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటని చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారై ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మీరు వేరే స్టేట్స్ నుంచి వచ్చినా కానీ వేరే ప్రదేశాల నుండి వచ్చి నివసిస్తున్నా కానీ తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే మీరు ఏ పథకానికి సంబంధించి కూడా మీరు ఎలిజిబుల్ కారు. రేషన్ కార్డు అనేది మీకు ఉంటే ఈ పెన్షన్ అనేది వస్తుంది. రేషన్ కార్డు ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు రేషన్ కార్డులో ఒకే రకమైనటువంటి పేరు ఉండాలి. రేషన్ కార్డులో ఒక రకంగా పేరు, ఆధార్ కార్డులో మరొక రకంగా ఈ విధంగా ఉంటే మీకు డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఆ ప్రూఫ్స్ అనేది మిస్ మ్యాచ్ అయ్యి మేబీ ఈ పెన్షన్కి సంబంధించి ఎలిజిబుల్స్ కారు. తప్పనిసరిగా మీ ఆధార్ కార్డులో అలాగే రేషన్ కార్డులో ఒకే రకమైనటువంటి పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఒకే రకమైనటువంటి పేరు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి.
ఈ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేటు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్‌కి సంబంధించి గత ప్రభుత్వంలో 6 మంత్స్ వరకు అయితే ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే మీరు మీ సేవా సెంటర్స్‌కి వెళ్తే గనుక వాళ్ళు క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇప్పుడు మనకు స్టూడియోస్‌లో ఇస్తారు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు. ఆ ఫోటోస్ అనేది మాక్సిమం 2 ఫోటోలు పెట్టుకుంటే చాలు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏంటంటే డీబీటీ రూపంలో మీకు అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మనం జిరాక్స్ అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే జస్ట్ జిరాక్స్ చేసి ఇచ్చేస్తే సరిపోదండి. బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇవి మీరు చేసుకున్నారా లేదని కూడా చెక్ చేసుకోవాలి. సో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్‌లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. మనకు బ్యాంక్ అకౌంట్‌లు అనేది మనకు చాలా బ్యాంకులు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే రూ. 3,000, రూ. 2,000 మినిమమ్ ఉండాలి. లేదంటే గనక మైనస్‌లోకి వెళ్తుంది ట్రాన్సాక్షను. సో, ఇలా మీరు మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మీనింగ్ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్‌పీసీఐ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోకపోతే గనక మీకు ఈ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైతే డబ్బులు పడాలో ఆ డబ్బులు పడవు. సో, ఇది హోల్డ్‌లో పడుతుంది. ఇక ఎన్‌పీసీఐ కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌తో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్‌తో లింకప్ చేసుకుంటేనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్‌లో ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కి మీ మొబైల్ నెంబర్‌తో లింకప్ చేయాలి. సో, మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే చాలామంది మొబైల్ నెంబర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్ నెంబర్లు వాడుతూ ఉంటారు. అయితే మన ఆధార్ కార్డ్‌లో మాత్రం ఒక నంబర్ ఉంటుంది. వీళ్ళు వాడేది అనదర్ నంబర్ వేరే నంబర్ ఉంటుంది. అయితే మొబైల్ నెంబర్‌తో లింకప్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్‌తో మీరు బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది. సో, బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ఇవన్నీ లింకప్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్‌లో ఉన్నట్లు. అయితే ఇది ఎక్కడికి వెళ్లి లింక్ చేసుకోవాలి? మనము మొబైల్‌లో చేసుకోవచ్చా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. అయితే ఇది మీరు లింకప్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌కి సంబంధించింది? యూనియన్ బ్యాంకా? స్టేట్ బ్యాంకా? అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకా? ఐసీఐసీఐ బ్యాంకా? సిండికేట్ బ్యాంకా? సో, ఈ విధంగా ఏ బ్యాంక్‌కి సంబంధించి చెక్ చేసుకోండి. ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్రాంచ్‌కి వెళ్తే గనక అక్కడ బ్యాంక్‌లో ఎంప్లాయీ ఉంటారు. సో, అతనికిచ్చి ఆధారు, మొబైల్ నంబరు, ఎన్‌పీసీఐ సో, ఈ మినిమమ్ బ్యాలెన్స్ అంతా ఇవి తెలుసుకొని మీరు యాక్టివేషన్‌లో పెట్టుకుంటే రెడీగా పెట్టుకుంటే మనకు అతి త్వరలోనే ఈ పెన్షన్‌లనేది విడుదల చేసేస్తారు. విడుదల చేసిన వెంటనే మరొకసారి కూడా మీకు అప్డేట్ అనేది తెలియజేస్తాను. సో, ఈ అప్డేట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది. సో, ఇదండి మనకు పెన్షన్‌దారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.